అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పర్యావరణకు సంబంధించినటువంటి చెట్ల గురించి అన్నమాట. అంటే చెట్లు అందరికీ కూడా మేలు చేస్తాయని అందరూ అంటుంటారు. వేసవికాలంలో చెట్ల నీడను చక్కగా వెళ్ళి అందరూ కూడా ఆ ఎండవేడిని తట్టుకుంటూ చక్కగా ఆస్వాదిస్తారు. చక్కటి మంచి బాగా ఉంటుంది అది. చెట్లు నీడ ఎంతో బాగుంటుందని మనం అనుకుంటాం. అయితే చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెట్ల వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అన్నారు. అనడమే కాదు, దాని గురించి ఆయన సీరియస్గా ఒక డెసిషన్ కూడా తీసుకున్నారనమాట. ఏమిటంటే వాటి వల్ల ప్రమాదాలు ఏమిటంటే ఆ చెట్టు పేరు కూడా చెప్పారు. 7 ఆకుల చెట్లట అవి. 7 ఆకుల చెట్లు. ఆ చెట్టు 7 ఆకుల చెట్లు అనేది పర్యావరణానికి చాలా ప్రమాదం అట ఆ చెట్లు. అందువల్ల అలాంటి చెట్లు ఉండడం వల్ల ఆస్తమా మొదలైనటువంటి దీర్ఘ వ్యాధులు వస్తాయని చెప్పి తెలిసింది. అంచేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అలాంటి చెట్లు అంటే ఆయన ఉన్న ఏరియా అది కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి ఆయన చెప్పేటప్పటికీ అక్కడ ఏమైందంటే దాదాపు కాకినాడ ప్రాంతంలో చుట్టుపక్కల 4,000కు పైగా ఆ చెట్లు ఉన్నాయట. అదేవిధంగా ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆ చెట్లు వేర్లు భూమిలోకి 80 మీటర్ల వరకు చొచ్చుకుపోయి నీళ్లు తాగేస్తాయట. చెట్లు వేర్లు నీళ్లు తాగడం మనం ఒకవేళ ఎవరైనా ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్తే మనం అందరూ వినడం ఎవరికే, కానీ చాలామందికి ఆ విషయం తెలియదు. చెట్లు నీళ్లు తాగుతాయని, వేర్లు లోపలికి పోయి నీళ్లు తాగేస్తాయనే విషయం ఈ మధ్యనే తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్టు గురించి 7 ఆకుల చెట్టు, ఈ చెట్టు గురించి కూడా ఒక విషయం చెప్పారు. ఆయన ఫామ్ హౌస్లో ఈ చెట్టు నాటారట మొదట్లో. తర్వాత తెలిసిన తర్వాత ఆ చెట్లను మళ్ళీ తొలగించారట. కాబట్టి ఈ చెట్లను అన్నింటిని అంటే ఒకేసారి కాదు, ఇంత పెద్ద కార్యక్రమం ఒకేసారి జరగదు. కాబట్టి వీలు వెంట నెమ్మదిగా ఈ చెట్లన్నింటినీ కూడా వాటిని తప్పకుండా వాటిని తీసేయాలి, తగ్గించేయాలి, చెట్లు కొట్టేయాలని చెప్పి ఆయన చెప్పారట. దాని మీద అధికారులందరూ బాగా అలర్ట్ అయ్యి ఆ చెట్ల గురించి ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే కాదు, ప్రతి విషయం కూడా చాలా నిశ్చితంగా లోతుగా ఆలోచించి ఆయన స్టెప్ వేయడం నిజంగా ప్రజలకు అలాగే రాజకీయ నాయకులకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నమాట. ఆయన రోజులో ఎక్కువ గంటలు ప్రజాసేవకే వినియోగిస్తున్నారు. ఈ విషయం వారితో సన్నిహితంగా ఉండే వాళ్ళందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా ఆయన ప్రజల కోసం తన టైంని ఎక్కువ ఉపయోగిస్తున్నారని చెప్పి అందరూ చెప్పడం. అలాగే ఆయన ఈ చెట్ల విషయం ముఖ్యంగా చెట్లని తొలగించమని అధికారులకి ఆదేశించారట. ఆ చెట్లని తొలగించే విషయంలో ఈ అధికారులు అందరూ కూడా ప్రస్తుతానికి నిమగ్నమై ఉన్నారని ఒక వార్తలు వస్తున్నాయి.